ఈ చదవబడిన వేదభాగంలో ఇమ్మానుయేలునకు ఏమని అర్థం వస్తుంది? దేవుడు మనకి తోడై ఉన్నాడు. హల్లెలూయా. అందరూ చెప్పండి, దేవుడు నాకు తోడై ఉన్నాడు. దేవుడు నాకు తోడై ఉన్నాడు. మీ హృదయాల మీద చెయ్యి వేసుకొని చెప్పండి, దేవుడు నాకు తోడై ఉన్నాడు. దేవుడు నాకు తోడై ఉన్నాడు. దేవుడు నాకు, నా కుటుంబానికి తోడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఈ మాటను మీరు ఇక్కడ ఉచ్చరించినట్లు, మీ ఇంటి దగ్గర, మీ ప్రయాణాలలో మీరు ఉచ్చరించినట్లయితే మీకు కొన్నంత ధైర్యం వచ్చేస్తుంది. యేసు రక్తమే జయం. హల్లెలూయా. మనం ఎప్పుడు ఒంటరి వారం కాము. మనకి దేవుని కాపుదల ఉన్నది. దేవుని యొక్క దేవదూతల కాపుదల మనకి ఉన్నది. ఇక్కడ ఇమ్మానుయేలు పేరునకు ఏమని అర్థం వస్తుంది? దేవుడు మనకి తోడై ఉన్నాడని అర్థం వస్తుంది. బైబిల్లో చూసినట్లయితే ఆయన అబ్రహాముకు తోడై ఉన్నాడు, ఇస్సాకుకు తోడై ఉన్నాడు, యాకోబుకి ఆయన తోడై ఉన్నాడు. ఐగుప్తు దేశంలో యోసేపు కూడా ఆయన తోడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపుకు ఏ విధంగా తోడై ఉన్నాడో మనం బైబిల్ చూసినట్లయితే ఆదికాండము 39వ అధ్యాయం మనం 21 నుంచి మనం 23 వరకు చూస్తున్నట్లయితే ఉంటుంది. చదవండి. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారు అక్కడ ఏమి చేసిరో అదంతయు అతడికే చేయుచున్నవాడు. యెహోవా అతనికి తోడైండును గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేనిని గూర్చి విచారణ చేయక ఉండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. అతడు చేయనది యావత్ యెహోవా సఫలమగునట్లు చేశాను. హల్లెలూయా. దానికి ముందుగా యెహోవా అతనికి తోడై ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు చేయడానికి ఆయన చెరసాలలో బంధించబడ్డాడు, చెరసాలలో వేయబడి చిత్రహింసలు చేయబడ్డాడు. అసలు యోసేపు ఎందుకు ఈ చెరసాలకు వచ్చాడు? చెరసాలలో కూడా దేవుడు ఎందుకు తోడై ఉన్నాడు అతనికి? మనం కానీ పూట ధ్యానం చేసినట్లయితే దేవుని బిడ్డలారా, యోసేపు ఆయన ఒక హెబ్రీయుడు. ఎవరు? హెబ్రీయుడు. ఇతనికి ఎంతమంది అన్నదమ్ములు? వీళ్ళు 12 మంది అన్నదమ్ములు. కానీ యోసేపుకి ఎంతమంది ఉన్నారు? 11 మంది అన్నదమ్ములు. ఇతని తండ్రి పేరు ఏమిటి? యాకోబు. ఏం పేరు? యాకోబు. యోసేపు తన అన్నలో మందను కాస్తున్నప్పుడు ఆహారం ఇవ్వటానికి తన తండ్రి వారి వద్దకు పంపినప్పుడు యోసేపును కొట్టి భయంకరంగా చిత్రహింసలు చేసి ఒక గోతులో వేస్తారు. ఎక్కడ వేస్తారు? గోతులో వేస్తారు. ఈ గోతులో వేయబడిన యోసేపుని చంపటానికి మొదటిగా చూస్తారు. కానీ అవతల నుంచి కొంతమంది ఐగుప్తీయులు, మిద్యాను ప్రజలు కొంతమంది వెళ్తూ ఉంటారు. వారికి ఈ అన్నలో వెండికి అమ్మేస్తారు. అంటే సంతలో గేదెల్ని అమ్ముకున్నట్టు, కోళ్ళ ఫారాలలో కోడిగుడ్లని అమ్మేసినట్టు మన సెంటర్లో సరుకులు గనక వస్తువులకు అమ్ముకుంటాం కదా, అమ్ముతారు కదా, అట్టి విధంగా యోసేపుని ఏం చేశారంట? అమ్మి వేశారు. యోసేపు మీద అన్నలకి పగ. యోసేపు ఎప్పుడు దేవుని దర్శనాలు చూస్తాడు. యోసేపు ఎప్పుడు దేవునితో కలిసి ఉంటాడు. యోసేపు ఎప్పుడు తన తండ్రితో మమైకమై తండ్రి కుమారుడు ఇద్దరు కలిసి
జీవిస్తూ ఉంటారు. కానీ మిగతా వాళ్ళు మాత్రం తండ్రి అడుగుజాడల్లో నడవరు, తిరుగుబాటుదారులు. యేసు రక్తమే జయం. యేసేపు కళలు వచ్చినప్పుడు వాటి గురించి చెప్పితే యేసేపు మీద వీళ్ళు ఏం చేశారు? పగబెట్టుకున్నారు. అయితే దేవుని బిడ్డలారా గమనించండి, ఆ యొక్క భయంకరమైన ఆ కోపాన్ని వారు మనసులో పెట్టుకొని యేసేపుని చంపడానికి చూస్తే దేవుడు వారి చేతుల నుండి విడిపించాడు. ఎందుకని? యేసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకి తోడై ఉంటే ఏ దురాత్మ శక్తి కానీ, ఏ విధమైన శత్రువు యొక్క దాడి కానీ మన దగ్గర కూడా రాదు. హల్లెలూయా. అయితే పాపం యేసేపుని కొట్టి వారికి అమ్మేశారు. అమ్మేసిన తర్వాత జరిగిన భయంకరమైన పరిస్థితి ఏంటంటే, ఇక్కడ 39వ అధ్యాయం ఆదికాండంలో ఇట్లా ఉన్నది. యేసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరును ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతను తీసుకుని వచ్చిన ఇష్మాయేలు యొద్ద అతనిని కొనేను. యెహోవా యేసేపునకు తోడైనను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఆ ఐగుప్తీయుని ఎంటనుండెను. యెహోవా అతనికి తోడైనని అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేయునని చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొక్క పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినంతయు అతని చేతికి అప్పగించెను. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకి తోడై ఉంటే మనం చేసే ప్రతి పని ఏమవుతుంది? అది అభివృద్ధి అవుతుంది. మనతో దేవుడు తోడుగా ఉంటే మనం చేసే ప్రతి పని కూడా అదేమవుతుంది? ఎంత కష్టమైనా సరే అది సులువుగా అవుతుంది. అందుకనే ప్రభువా నీ కటాక్షం నా మీద ఉంచు ప్రభువా అనేసి మనం ఉదయకాలం లేచినప్పుడు ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. దేవుని కటాక్షం మన మీద ఉన్నప్పుడు శత్రువులు కూడా మిత్రులు అయిపోతారు. ఏమవుతారు? శత్రువులు కూడా మిత్రువులు అయిపోతారు. అయితే దేవుని బిడ్డలారా, యేసేపు అలా కొనసాగుతున్న ఆ దినాలలో యేసేపు చాలా సుందరుడు, అందగాడు, మంచి దైవిక జ్ఞానం కలిగిన వాడు. హల్లెలూయా. దేవుని తెల్లప్పుడు కనెక్ట్ అయి ఉంటాడు. తన దేశాన్ని విడిచి తన దేశంగాని దేశంలో అన్య దేశంలో దేవునితో కలిసి ఉన్న వ్యక్తి యేసేపు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే దేవుడు అతనికి ఏమై ఉన్నాడంట? తోడై ఉన్నాడు. ఈరోజు దేవుని తోడు మనకు ఉన్నదా? దేవుని తోడు మనకు ఉంటే యేసేపు ఏ విధంగా ఐగుప్తు దేశంలో వర్ధిల్లాడో మన జీవితాలలో మనం ఉన్న ప్రదేశాలు మనం కూడా అంతే వర్ధిల్లుతూ ఉంటాం. యేసు రక్తమే జయం. అయితే యేసేపు చాలా అందగాడు, ఎంతో మాటకారి. అతడు చేసినదంతయు దేవుడు ఏం చేస్తున్నాడు? సఫలం చేస్తున్నాడు. ఇతడు ఆ చేలో అరకలు దున్నుతున్నప్పుడు అతడు అలసిపోయి అలా గట్టిన కూర్చుంటే దేవదూతలు వచ్చి ఆ యొక్క పొలాలను దున్నేయంట. హల్లెలూయా. హల్లెలూయా. అట్లా జరుగుతున్న కొన్ని దినాలలో కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఈ పోతీఫరును అను తన యొక్క భార్య యేసేపు మీద పాపపు చూపు నిలిపింది. పాపపు చూపు నిలిపి యేసేపుతో పాపం చేయాలని ఆ దుర్మార్గురాలు ఆ భయంకరమైన ఆలోచన కలిగింది. యేసు రక్తమే జయం. అయితే యేసేపు ఆమె నుంచి ఏమవుతున్నాడు? తప్పించుకొని పారిపోతూ ఉంటున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, పాపం చేయటానికి అవకాశం ఉండి దాని నుంచి తప్పించుకొని పోవటమే నీతిమంతుని యొక్క లక్షణం.
అర్థమవుతుందా? మనం దేవుని చేత దీవించబడాలంటే, నీతిమంతుడిగా అనిపించుకోవాలంటే, దేవుని యొక్క కాపుదల, తోడు, నీడ మన కుటుంబంలో ఆశీర్వాదాలు చూడాలంటే, అభివృద్ధి మన కుటుంబంలో చూడాలంటే, భయంకరమైన ఈ యొక్క పాపము నుంచి ఏం చేయాలి? పారిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పోతిఫర్ అనే భార్య పేరు మన బైబిల్లో లేదు, కానీ భవిష్యత్తులో మీకు ఉపయోగపడితే రాసుకోండి. ఆ పేరు జెలికా. ఆ పేరు ఏంటి? జెలికా. ఈ జెలికా పోతిఫర్ యొక్క భార్య. ఈవిడ యేసేపు మీద మనసుబడి పాపం చేయాలనుకుంది. ఎంతో అందగత్తె, సుందరాంగి. కానీ యేసేపు తమ ఇంట్లో పనిచేస్తున్నప్పుడు ఆ యేసేపుని చూడటానికి కూడా పక్కిళ్ళ మీద కూడా తొంగి చూసేవాళ్ళు. కానీ యేసేపు తన దేహాన్ని కాపాడుకున్నాడు. ఎందుకని? ఇప్పుడు మనం ఏదన్నా ఆఫీసుల్లో ఏదన్నా డ్యూటీ చేయడానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఏముంటాయి? సీసీ కెమెరాలు ఉంటాయి. ఎందుకని? సరిగా వీళ్ళు పనులు చేస్తున్నారా, ఎవరన్నా దొంగలు వస్తే ఏదైనా పట్టుకొని పోతే వాళ్ళని పట్టుకోవటానికి బస్ స్టాండ్లో కానీ, ఊరు బయట కానీ, షాపింగ్ మాల్స్లో కానీ సీసీ కెమెరాలు ఉంటాయి. కానీ వీటన్నిటికన్నా పెద్ద సీసీ కెమెరా పైన ఉంది. ఆయనే మన దేవుడు. హల్లెలూయా. ఆయన యొక్క నేత్రాలు లోక సంచారం చేస్తున్నాయి. లోకంలో జరుగుతున్న చెడును చూస్తుంది, మంచిని చూస్తుంది. దుష్టులను శిక్షించడానికి దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు తెలుసా? మనం నీతిమంతులుగా ఉండి మన పాపం చేసినప్పుడు దేవుడు మనల్ని శిక్షిస్తాడు. ఎట్లానంటే తన తండ్రి తన కుమారుని శిక్షించిన రీతిగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. మనం చేసే చిన్న చిన్న పొరపాట్లకి దేవుడు మనకు వాటికి పనిష్మెంట్ ఇచ్చి క్షమించి వదిలేస్తాడు. కానీ దుష్టులు, దుర్మార్గులు చేసిన పనులు ఉంటాయే, వాటికి తొందరగా అంతం రాదు. ఇంకా ఎప్పుడు చేస్తాడు, ఎప్పుడు పోతాడు ఈ భూమి మీద నుంచి మనం తిట్టుకుంటా మనుషులు బాధపడతా ఉంటాం. కానీ దేవుడు అట్ట కాదు. క్యాథలిక్ బైబిల్లో ఒక మాట ఉంటుంది, మక్కాబీ గ్రంథాలలో ఈ మధ్యకాలం చదివాను. తమ ప్రజలనైతే దేవుడు వెంటనే శిక్షిస్తాడు, మళ్ళీ ప్రేమతో స్వీకరిస్తాడు. కానీ దుర్మార్గులకు శిక్ష వెంటనే రాదు. వారి పాపం పండిన తర్వాత కంప్లీట్ వేళ్ళతో సహా పికిలే చేస్తాడంట దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యేసేపు తావిడ ఏం చేసింది? పాపం చేయాలనుకున్నప్పుడు ఆ పాపం నుంచి పారిపోతాడు యేసేపు. హల్లెలూయా. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇది తప్పు చేయకూడదమ్మా అనేసి అన్నప్పుడు ఆవిడ మీద ఇంకా ఆవిడ భయంకరమైన ఆ యొక్క పాప ఉద్దేశాలతో ఉంటుంది. చూడండి, దేవుని మనం దీవించాలంటే పాపం చేయడానికి అవకాశం ఉండి దాన్ని చేయకుండా మనం ఏం చేయాలి? తప్పించుకొని పారిపోవాలి. పక్షిరాజు ఉరి నుండి తప్పించుకొని పోవున్నట్లు మనం ఏం చేయాలి? వేటగాడి యొక్క గురి నుంచి పారిపోవాలి. లేదంటే ఆ బాణానికి తగిలి మనం చచ్చిపోతాం. మొదటిగా పాపం మన కోరిక తీరుస్తుంది, ఆ తర్వాత మనల్ని చంపేస్తుంది. చాలా సంవత్సరాల క్రితం ఒక సంఘటన జరిగింది. అదేమిటంటే ఒక నలుగురు యవనస్తులు చదువుకుంటున్నప్పుడు వారు ఊరు బయట మేము ఒక రూమ్ తీసుకున్నాం. ఎగ్జామ్స్ వచ్చినప్పుడు చదువుకోవటానికి మేము మా ఫ్రెండ్స్ ఒక నలుగురు కలిసి అలా ఉంటున్నాం అనేసి వాళ్ళు సపరేట్గా ఇంట్లో నుంచి ఊరు బయటకు వస్తారు. వారు చేసే పని ఏదో తెలుసా? వారు రాత్రిపూట వచ్చేపోయే ఆటోలని, బైకుల్ని వాళ్ళని ఆపి వాళ్ళని కొడతాం, వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లు దొంగతనం చేయటం, వాళ్ళ దగ్గర ఇవి అన్నీ దొంగతనం చేసి వాళ్ళని కొట్టి పారిపోతూ ఉండేవాళ్ళు, మందు తాగుతుండేవాళ్ళు. యేసు రక్తమే
జయం. అట్లా చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏం జరిగిందంటే, ఇది ఒక్కటే చెప్పేసి నేను ముగిస్తాను, ఎందుకంటే ఈ చాలా పెద్ద సబ్జెక్టు. యేసు రక్తమే జయం. కొద్దిగా నా కోసం అడ్జస్ట్ అవ్వండి ఏమనుకోకుండా. అయితే వాళ్ళు అట్లా చేస్తున్నప్పుడు వారిని పోలీసులు వచ్చినప్పుడు పారిపోతూ ఉంటున్నారు, చెక్కట్లేదు. కానీ దేవుడు వాళ్ళని చూశాడు. చూసి ఒకసారి దెబ్బ కొట్టాడు. ఒకసారి వాళ్ళు అట్లా చేస్తున్న భయంకరమైన ఆ యొక్క పనికి ఒకరోజు రాత్రి ఒక అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఆటో దిగి. రాత్రి 11:30 ప్రాంతంలో ఆ అమ్మాయిని పట్టుకొని ఈ నలుగురు కలిసి ఏం చేశారు? మానభంగం చేశారు. మానభంగం చేసి అమ్మాయి దగ్గర ఉన్న ఫోన్ కానీ, ఆ చైన్ కానీ, పర్సులో డబ్బులు కానీ తీసుకొని పారిపోయారు. ఒక పెద్ద అతను వచ్చి పాపం చూస్తే ఆ అమ్మాయి అక్కడ ఉన్నది, తన కూతురు వయసు అమ్మాయి. చూడలేక పాపం హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆ నర్సు అమ్మాయికి ట్రీట్మెంట్ చేసి ఆ యొక్క బ్లడ్ని వాటిని క్లీన్ చేసిన తర్వాత ఈ ఎట్ట జరిగింది ఏంటంటే, స్రోలో వచ్చి నాకు అడిగినప్పుడు, నాకు తెలియదండి, వాళ్ళు ముఖానికి మాస్కులు కట్టుకున్నారు, నేను ఎట్లా సోమశేఖర్ నుంచి వస్తున్నాను అనేసి చెప్పింది. అమ్మాయిని తీసుకుని వచ్చిన అతను ఉంటాడు కదా, అతను అడిగితే, నాకు తెలియదండి, నేను ఎట్లా రాత్రిపూట బయటకు వచ్చినప్పుడు చూస్తే అక్కడ ఉన్న చోళ తీసుకుని వచ్చాననేసి. అంటే ఇప్పుడు అమ్మాయిని పాడు చేసిన వాళ్ళు హ్యాపీగా ఉంటారేమో, కానీ సరిగ్గా 6 నెలలలోపు ఒక్కడు కూడా బతకడం ఉంది. ఎందుకమ్మా అంటే అమ్మాయికి హెచ్ఐవి ఉంది. యేసు రక్తమే జయం. సంవత్సరం తిరిగే లోపల ఆ నలుగురు ఉస్కాకి. యేసు రక్తమే జయం. చూడండి, పాపం అనేది మొదటిగా మన కోరిక తీరుస్తుంది, ఆ తర్వాత మనల్ని ఏం చేస్తుంది? చంపేస్తుంది. ఏసేపుతో మనం చూసినట్లయితే పాపం చేయటానికి అవకాశం ఉన్నది, పట్టుకొని లాగింది ఆవిడ. కానీ ఏసేపు ఏం చేశాడు? విడిపించుకొని పారిపోయాడు. కానీ చెయ్యనేరానికి ఆ దుర్మార్గురాలు ఎట్ట చేశాడు అనేసి నిందేస్తే ఏసేపుని పట్టుకుని చిత్రహింసలు చేసి ఆ చెరసాలలో వేశాడు. కానీ అందరూ అతన్ని విడిచాడు. తండ్రి నుంచి దూరం అయిపోయాడు. అన్నలో తండ్రికి దూరం చేశాడు. కానీ ఇక్కడ పనుల్లో కుదిరిచ్చినా కానీ ఏవన్ నుంచి అందరూ దూరం అయిపోయారు. కానీ ఏసేపు ఒంటరిగా చెరసాలలో భయపడ్డాడు. కానీ ఏసేపుకి ఎవరు తోడై ఉన్నాడు? దేవుడు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఇమ్మానుయేలుకు అర్థం ఏమొస్తుంది? దేవుడు మనకి తోడై ఉన్నాడు. ఈరోజు ఈ క్రిస్మస్ వేళల్లో మనము వీటి గురించి ధ్యానం చేసుకుంటున్నప్పుడు మనకు ఎవరు తోడై ఉన్నారు? దేవుడు మనకి తోడై ఉన్నాడు. కావున వీటి గురించి రేపటి దినాన ఇంకా ఎక్కువగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఒక్కసారి అది చదవమ్మా. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22 చదవండి, ముగించుకుందాం. ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగేను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఒంటరివి కావు, నీతో యేసయ్య ఉన్నాడు. నీ బాధ, నీ సమస్య ప్రతిదీ ఆయనకి చెప్పు. ఎట్ట చెప్పాలండి? మన ప్రార్థన చేయటం రాదు. ఎప్పుడేనో ఆ యొక్క ఆలోచనలో మీరు ఎప్పుడు ఉండొద్దు. ప్రార్థన అంటే పెద్ద మోకాలు వేసి 2 చేతులు పైకి ఎత్తి కళ్ళు మూసుకుని చేసేదే కాదు. నీ హృదయంతో దేవునితో మాట్లాడవచ్చు. మనసుతో చేసే ప్రార్థన దేవుని దగ్గరకు వెళ్తుంది. నోటితో చేసే ప్రార్థన మనుషులు అంటారు. అందుకనే రహస్యమందు చూస్తున్న దేవుడు నీకు ప్రతిఫలము ఇస్తున్నాడనేసి యేసయ్య చెప్తాడు. హల్లెలూయా. మీరు తలుపేసుకుని ప్రార్థన చేయండి అంటే మనం కళ్ళు మూసుకుంటాం. కళ్ళు మూసుకుని మనకు గాని వస్తుందా? ఏవి కానీ రాదు.
మన హృదయాన్ని తెరిచి దేవుని సన్నిధిలో నీ బాధ నువ్వు చెప్పినప్పుడు నువ్వు చేసే ప్రార్థన ఎవరంటారు? సాక్షాత్తుగా ఆయన అంటాడు. ఆయన మనకి తోడై ఉన్నాడు. తోడుగా ఉన్న దేవునికి ఇప్పుడు ఉదాహరణకి అక్కడ అన్నయ్య ఉన్నాడు, ఆ పాపను ఎత్తుకొని ఉన్నాడు. ఆ పాపకి అన్నయ్య ఏమి ఉన్నాడు? తోడై ఉన్నాడు. ఆ పాప ప్రతి బాధ అన్నయ్య చెప్పిద్ది. అన్నయ్య చెప్పినప్పుడు ఏం కావాలన్నది అన్నయ్య ఇస్తూ ఉంటాడు. అట్లనే మన పిల్లలు మన దగ్గర ఉంటే ఇప్పుడు మనం కూడా వాళ్ళకి ఏం కావాలి? చాక్లెట్ కావాలా, బిస్కెట్ కావాలా, కేక్ కావాలా, ఎవరు కావాలన్నప్పుడు మనం ఏం చేస్తాం? వాళ్ళకి ఇష్టం. యేసు రక్తమే జయం. మనం కూడా ఎవరి చేతిలో ఉన్నాం? దేవుని చేతిలో ఉన్నాం. ఆయన మనకి తోడై ఉన్నాడు. ఈ తోడై ఉన్న దేవుని మనము మన బాధలో మన సమస్యలన్నీ ఆయనకు చెప్పినట్లయితే ప్రతి ఈవిని ఆయన మనకి దయచేస్తాడు. హల్లెలూయా. అతి కృపాధన్యత దేవుడు, ఇమ్మానుయేలు దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.